ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియపరుచుకుంటున్నాను. ఈ కష్టకాలంలో, ఈ శ్రమ దినాల్లో, కరోనా విశృంఖలంగా సంచరిస్తున్న ఈ సందర్భంలో ఆలయములన్నీ, చర్చిలన్నీ కూడా మూతబడి సంఘముతో కూడి ఆరాధన చేసుకోలేని పరిస్థితిలో ఇది క్రైస్తవ సమాజం సంచరిస్తున్నప్పుడు, క్రైస్తవ సమాజం నడుస్తున్నప్పుడు సంఘము ద్వారా ఆరాధించటానికి, సమాజంగా కూడి ఆరాధించటానికి అవకాశం లేని ఈ పరిస్థితిలో ప్రేమైన సహోదరి సహోదరుడా, నీ విశ్వాసము ఎలాగ ఉంది? నీ విశ్వాసము ఏ స్థితిలో నువ్వు ఉంది? ఇన్ని సంవత్సరముల నుంచి యేసుక్రీస్తును నమ్ముకొని, యేసుక్రీస్తువే దేవుడిగా తీసుకొని రక్షణలోకి వచ్చి, బాప్తిజం తీసుకొని రక్షణలోకి వచ్చి ఆయన నామములో జీవిస్తున్న నీవు విశ్వాసంలో ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఇది మరో రకంగా చెప్పాలంటే, విశ్వాసము దేనిని బట్టి నీ కలిగి ఉంది? నీ విశ్వాసము దేనిని బట్టి నువ్వు నిలిచి ఉన్నావు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు కొరింథీలు రాస్తూ 2వ కొరింథీలు 13వ అధ్యాయము 5వ వచనం. కొరింథీలు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరిశీలించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుదురు కదా. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు చెప్పిన మాట ఇది. మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి, శోధించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనే నివసిస్తున్నాడని మీరు ఎరుగుతారు, మీరు తెలుసుకుంటారు, గ్రహిస్తారు. మీరు పౌలు గారు రాస్తూ విశ్వాసం అట ఎవరి ద్వారా మన విశ్వాసం, మన కొరత ఎంత, ఎవరో మనకు తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ లేఖనముల ద్వారా పరిశీలించుకుంటూ, పరిశుద్ధ లేఖనమును చూసుకుంటూ, ధ్యానించుకుంటూ, పరిశుద్ధ లేఖనముల ద్వారా మన విశ్వాసాన్ని మనము పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. ఆయన అన్నాడు, మీరు భ్రష్టులు కాని ఎడల మీరు ఒక విషయం గ్రహిస్తారు. ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారు మీలోనే ఉన్నారని. లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడే గొప్పవాడని యోహాను గారు చెప్తున్నారు. కొండల మీదో గుట్టల మీదో ఎక్కడో ఉండే దేవుడు కాదు మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనతోటి మనలోని నివసించడానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు. మనతో కలిసి ఉండటానికి ఇష్టపడే దేవుడు. మీ శరీరమే నా ఆలయము కదా అని ప్రభువారు పలికి ఉన్నారు. మన శరీరమే ఆలయముగా, మన శరీరమే నివాస ప్రాంతముగా యేసుక్రీస్తు వారు ఎంపిక చేసుకొని మనలోనే నివసించడానికి ఇష్టపడే దేవుడైన. అందరము ఇళ్ళ దగ్గర కూర్చొని కరోనా సందర్భంగా లాక్డౌన్ అయిన పరిస్థితిలో గ్రహించవలసిన గొప్ప విషయం ఏంటంటే, మన విశ్వాసము ఏ రీతిగా ఉంది, దేనిని బట్టి మన విశ్వాసం కలిగి ఉన్నాము. యేసుక్రీస్తు వారు మనలోనే ఉన్నారని గ్రహించే విశ్వాసంలో కలిగి ఉన్నాము. మనతోనే ఉన్నారని, మనలోనే ఉన్నారని ఆ విశ్వాసాన్ని బట్టి మనము ఈ రోజుల్లో జీవించగలుగుతున్నామా? ఈ అంచె దినాల్లో జీవించగలుగుతున్నామా? ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని తెగుళ్ళు, భూకంపాలు, వరదలు భయంకరమైన స్థితిలో
ఈ ఈ లోకం భయపడుతుండగా, ఈరోజు కరోనాకి ప్రపంచంలో అత్యున్నతమైన గొప్ప గొప్ప ధనిక దేశాలు, వైద్యంలో గొప్ప స్థితిలో ఉన్న దేశాలు కూడా ఉరికిపోతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానం కలిగిన వాడు, అతను ఎందులో ప్రావీణ్యమో తన స్వశక్తిని బట్టి అతిశయించే వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా వాటిని అన్నింటినీ కట్టిపడేసి ఇంటిలోనే కామ్గా కూర్చునే స్థితి ఈ కరోనా. మరి ఈ స్థితిలో మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటున్నామా? అంతేగాని లోకంలో జరుగుతున్న వాటిని బట్టి, లోకంలో జరుగుతున్న ఈ తెగుళ్ళు బట్టి, ప్రమాదాల బట్టి, మరణాల బట్టి, ప్రపంచము వణికిపోతున్న స్థితిని బట్టి మనము కూడా ఇంట్లో కూర్చొని భయపడుతున్నామా? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు భయపడవద్దు, నేను మీతోనే నివసించడానికి ఇష్టపడే దేవుణ్ణి. ఆ విశ్వాసం కలిగి ఉన్నామో మనము ఆలోచించుకో. ఎందుకంటే మన విశ్వాసం అనే పునాది మీదే మన ఆత్మీయ జీవితము నడిపించబడుతుంది. మన విశ్వాసాన్ని బట్టే మన జీవితము సాగిపోతుంది. విశ్వాసము లేకుండా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం అసాధ్యం. విశ్వాసము లేకుండా మన ప్రయాణము అసాధ్యం. మరి ఆ విశ్వాసము యొక్క దేనిని బట్టి మన విశ్వాసం కలిగి ఉంటున్నాం? ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో రకమైన విశ్వాసాలు, ఎన్నో రకమైన స్థితిని బట్టి మన విశ్వాసం కలుగుతున్నారు క్రైస్తవ లోకానికి, క్రైస్తవ ప్రజలకి. ఒకసారి యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతాన్ని సంచరిస్తూ యోహాను సువార్త 2వ అధ్యాయము 23-24 వచనములు మనము ధ్యానిస్తే, యోహాను సువార్త 2వ అధ్యాయము 23-24 వచనములు, ఆయన పస్కా సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారు వశము చేసుకోలేదు, ఎందుకంటే ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి పస్కా పండుగ సమయంలో వచ్చారట. అక్కడ ఆయన చాలా మంది అక్కడ గుంపుగూడిన వారు యూదులు కానీ చాలా మంది కూడా ఆయన చూశారు. వారిని చూసిన తర్వాత ఆయన చేసిన సూచక క్రియలు చూసి వాళ్ళు యేసుక్రీస్తుని విశ్వసించారట. వాళ్ళ విశ్వాసము దేని వల్ల కలిగింది అంటే యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతములు చూసి, యేసుక్రీస్తు వారు చేసిన సూచక క్రియలు చూసి, యేసుక్రీస్తు వారు చేసిన ఈ గొప్ప గొప్ప కార్యాలు చూసేట వాళ్ళు దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని విశ్వసించారట. ఈ రోజుల్లో కూడా క్రైస్తవుల్లో ఎక్కువ మంది విశ్వాసం ఈ రకంగానే ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసము దేనిని బట్టి, నీ విశ్వాసాన్ని దేనిని బట్టి ఈరోజు పరీక్షించుకోగలుగుతున్నావా నువ్వు? ఆ రోజు అనేకులట యెరూషలేము దేవాలయంలోకి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన చేసిన సూచక క్రియలు చూసి యేసుక్రీస్తు వారిని విశ్వసించారట. కానీ ఆయన అంటున్నాడు చూడండి, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారు వశము చేసుకోలేదు. ఆయన ఎరిగిన వాడు. దేనిని బట్టి వాళ్ళు విశ్వసిస్తున్నారో, దేనిని బట్టి వాళ్ళు ఆకర్షించబడుతున్నారో, దేనిని బట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నారో, దేనిని బట్టి యేసుక్రీస్తు వారు దేవుడు అంటున్నారో, దేనిని బట్టి యేసుక్రీస్తు వారు గొప్పవారు అని యేసుక్రీస్తు వారిని సంబోధిస్తున్నారో, దానిని చూసి, ఆ విశ్వాసాన్ని చూసట ఆయన తన్ను వారు వశము చేసుకోలేదట. ఆయన వశం చేసుకోలేదట. ప్రియ సహోదరి సహోదరుడా, దేన్ని బట్టి విశ్వసించారంటే వాళ్ళు సూచక క్రియలు, అద్భుత కార్యాలు బట్టి విశ్వసించారు. ఈరోజు మన సమాజంలో ఉన్న క్రైస్తవ స్థితిలో ఇదే పరిస్థితి. దేనిని బట్టి మనం ఆయన్ని విశ్వసిస్తున్నారంటే ఆయన చేసిన సూచక్రియలు. ఎందుకంటే ఈరోజు మనం టీవీ ఆన్ చేసిన, యూట్యూబ్ ఛానల్ ఏం చూసినా సాక్ష్యాలు దేని బట్టి ఉన్నాయంటే 90% సాక్ష్యాలండి. ఇదిగో నాకు జ్వరం వచ్చింది, జ్వరం తగ్గించాడు నా యేసయ్య. నా అప్పుల బాధల్లో ఉన్నవాడిని పైకి తీసుకొచ్చాడు నా యేసయ్య. ఇదిగో నాకు ఈ రోగం నుంచి విముక్తి చేశాడు, విమోచించాడు నా యేసయ్య. దానిని బట్టి నేను విశ్వసిస్తున్నానని ఆయన చేసిన సూచక క్రియలు బట్టి విశ్వసిస్తున్నారు. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. నువ్వు వాటిని బట్టి విశ్వసిస్తే, నువ్వు దేనిని బట్టి ఆయన విశ్వసిస్తున్నావో
అక్కడ యెరూషలేము ప్రజలు కూడా దాన్ని బట్టి విశ్వసించారు కాబట్టి ఆయన తనను వారి వశము చేసుకోలేదట. ఎందుకంటే వాళ్ళ ఆంతర్యములను గ్రహించినవాడు, దేనిని బట్టి విశ్వసిస్తున్నారో గ్రహించగలిగేవాడు. నోటి మాటను బట్టి, పొగడ్తను బట్టి, వాటిని బట్టి విమర్శించి, వాటిని బట్టి నీకు చూసే దేవుడు పై రూపాన్ని బట్టి, పై స్థితిని బట్టి, పై మాటలు బట్టి చూసే దేవుడు కాదైనా అంతరంగమును బట్టి, అంతరంగములో ఉన్న స్థితిని బట్టి, అంతరంగమున ఆలోచన బట్టి ఆయన తన వశము చేసుకునేవాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మరి ఈరోజు మన విశ్వాసం, మీ విశ్వాసం ఎక్కడుంది? ఈరోజు సూచక క్రియలు బట్టి, స్వస్థతలు బట్టి, వీటిని బట్టి నువ్వు విశ్వాసంలో నిలబడుతున్నావా? ఆ విశ్వాసం అయితే యేసుక్రీస్తు వారు నీలో నివసించరని గుర్తుంచుకో. అందుకే పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు, మీరు మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల ఆయన మీలోనే నివసిస్తున్నారన్న సంగతి మీకు తెలియదు కదా. ఆయన మనలోనే నివసిస్తున్నాడన్న సంగతి మనకు ఎలా తెలిసిద్ది అంటే, నువ్వు దేన్ని బట్టి విశ్వసిస్తున్నావు. ఆయన తన వశము చేసుకోలేదట వారికి. ఆయన వారిలోకి వెళ్ళలేదట, వారితో కలవలేదట, వారిని తన వశము చేసుకోలేదట. ఎంత మాట చూడు. ఎందుకంటే వారి విశ్వాసాన్ని చూశారు, దేన్ని బట్టి విశ్వసిస్తున్నారో చూశారు. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ కష్టకాలంలో, ఈ శోధన దినంలో, ఈ భయముతో ప్రపంచమంతటా వణికిపోతున్న ఈ సందర్భంలో ఒక్కసారి నీ విశ్వాసం చూడు. దేన్ని బట్టి నువ్వు యేసుక్రీస్తు దేవునిగా, దేన్ని బట్టి యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా నువ్వు కలిగి ఉన్నావు ఆలోచించు. నువ్వు బాప్తిజం తీసుకోవచ్చు, రక్షణ మార్గంలో ఉండొచ్చు, చర్చికు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చర్చిలో నువ్వు మెంబర్ అవ్వచ్చు. కానీ ఆయనను నువ్వు కలిగి ఉన్నావా? ఆయన నువ్వు కలిగి ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడు? ఆయన కలిగి ఉండకపోతే నువ్వు భ్రష్టుడు అంటున్నాడు పౌలు గారు అక్కడ. నువ్వు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు వారు నీలో ఉన్న సంగతిని తెలుసు. ఎలా ఉన్నారు నీలో? నీ విశ్వాసాన్ని బట్టి, దేన్ని బట్టి నువ్వు విశ్వసిస్తున్నావో. ఇక్కడ యెరూషలేములో అట సూచక క్రియలు చూసి యేసుక్రీస్తు అని విశ్వసించిన ఆ జనాలకట ఆయన తన్ను వారు వశము చేసుకోలేదట, వారి వశంలో కమ్మలేదట. మరి ఈరోజు నీ వశంకి వస్తారా? నీలో ఉండటానికి ఇష్టపడతారా? నీతో ఉండటానికి ఇష్టపడతారా? ప్రియ సహోదరి సోదరుడా, ఇంకా తలుపు తడుతూ ఉన్నారేమో ఆలోచించు. నీ విశ్వాసము దేనిని బట్టి ఆలోచించు. అంతే తప్ప నేను యేసుక్రీస్తు రక్షకుడిగా విశ్వసించాను, బాప్తిజం తీసుకున్నాను, రక్షణ పొందానని ఇన్ని సంవత్సరాల నుంచి నేను నువ్వే మోసం చేసుకుంటూ జీవిస్తున్నావేమో ఆలోచించు. నీ విశ్వాసాన్ని ఒక్కసారి పరీక్షించుకో. లేకపోతే భ్రష్టులైపోతాం. మరి దేన్ని బట్టి నువ్వు విశ్వసించాలి? దేనిని బట్టి ఆయన నిన్ను ఆకర్షించుకుంటాడు? దేనిని బట్టి నువ్వు ఆయన ఆకర్షణలోకి వెళతావు అంటే, యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం నుండి మనం ధ్యానిస్తే, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉన్నదో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ఎలాగ ఆయన మన వశం అవుతాడు, ఎలాగ మనం ఆయన ఆకర్షణలో ఉంటామంటే, ప్రభువారు చెప్తున్నారు ఈరోజు, నేను భూమి మీద నుంచి పైకెత్తబడిన స్థితిని బట్టి నేను మానవులందరినీ ఆకర్షించుకుంటాను. ఆయన భూమి మీద నుంచి పైకెత్తబడిన స్థితి ఏమిటి అంటే, కిందన వివరణిస్తున్నారు. ఆయన ఏ విధముగా మరణము పొందవలసి ఉన్నదో. ఏ విధముగా మరణం పొందారంటే, శిలువ మరణము. మన పాప భారములు మోసుకొని, మన పాప స్థితిని మోసుకొని, మన పాప జీవితాన్ని మోసుకొని, మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన అనీతిమంతుడై, మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆయన పాపాత్ముడుగా మారిపోయి, నీ గురించి నా గురించి చేసిన ఆ కల్వరి యాగం, ఆ శిలువ మరణము చూసి, అంటే భూమి మీద నుంచి పైకెత్తబడిన ఆ స్థితి ఏమిటంటే, శిలువను చూసి ఎవరైతే యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తారో వాళ్ళని ఆయన ఆకర్షించుకుంటాడు. వారిని తన వశము చేసుకుంటాడు. ఆయన వారిలో నివసించడానికి ఇష్టపడతాడు. ఆయన వారితో నివసించడానికి ఇష్టపడతాడు. ప్రియ సహోదరి సహోదరుడు, సూచక క్రియలు బట్టి కాదు, అద్భుత కార్యాలను బట్టి కాదు నువ్వు ఆయన దగ్గరకు వచ్చేది. ఆయన శిలువ మరణమును చూసి ఆయన వద్దకు రావాలను, ఆయన శిలువ స్థితిని చూసి ఆ శిలువ దగ్గరికి నువ్వు రావాలి.
ఆ శిలువ మరణమే, ఆ శిలువ స్థితియే నిన్ను పవిత్రులుగా చేసేది. అద్భుత కార్యములు చూసి వస్తున్నావేమో, అది ఆయన కృపను గుర్తుంచుకో. ఆశ్చర్య కార్యములు చూసి ఆయన దగ్గరకు నీ విశ్వాసం బట్టి వచ్చావేమో, అది ఆయన కృపను గుర్తుంచుకో. వాటిని బట్టి మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరుడు, వాటిని బట్టి మాత్రమే కాదు, సిలువను చూసి ఆయనను విశ్వసించాలి. సిలువను చూసి ఆయనను విశ్వసించాలి. సిలువ మరణము చూసి ఆయన విశ్వసించాలి. సిలువ దగ్గరికి నువ్వు రావాలి. కానీ అద్భుత కార్యములు చూసి ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఆయన తన వశము నిన్ను చేసుకోడు, నేను ఆకర్షించుకోడు. ఎందుకు స్పష్టంగా చెప్తున్నా చూడండి, ఎంత నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. నేను భూమి మీద పైకెత్తబడితే ఆ స్థితిని చూసి ఎవరైతే నా శిలువ దగ్గరకు వస్తే, ఎవరైతే దాస్థితిని చూసి నా దగ్గరకు వస్తే వారిని నేను ఆకర్షించుకుంటాను. ఆకర్షణ, యేసుక్రీస్తు వారి ఆకర్షణలోకి వెళితే, యేసుక్రీస్తు వారి బాహువుల్లోకి నువ్వు వెళితే, యేసుక్రీస్తు వారి కౌగిట్లోకి నువ్వు వెళితే, యేసుక్రీస్తు వారి వశంలోకి నీకు వెళితే, ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను విడదీసేవాడు ఎవడు? ఆయన నీ పక్షమున ఉంటే నీకు విరోధి ఎవడు? ఆ బలం, ఆకర్షణ బలం నుంచి నిన్ను విడదీసేవాడు ఎవడు? కరుణ విడదీసిద్దా? తెగులు విడదీస్తాయా? భూకంపాలు విడదీస్తాయా? మరణము విడదీసిద్దా? ఏది విడదీసింది ప్రియ సహోదరి సహోదరుడా? ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవరిని విడదీయలేరు. ఆ కల్వరి ప్రేమ నుంచి మనల్ని విడదీసే వాళ్ళు ఎవ్వరూ లేరు ప్రియ సహోదరి సహోదరుడా. మరి ఆ ప్రేమను బట్టి, ఆ స్థితిని బట్టి నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. కానీ సూచక క్రియలు బట్టి, అద్భుత కార్యాలు బట్టి, ఇంకేదేదో ఈ లోకంలో పొందుకున్న ప్రతి సమస్యను బట్టి నువ్వు యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ప్రియ సహోదరి సహోదరుడా, భ్రష్టుడు అవుతావేమో ఆలోచించు. భ్రష్టుడు అవుతావు. ఎందుకంటే ఆయన నీలో నివసించలేడు, నీ వశము కాలేడు, ఆయన ఆకర్షణలో నువ్వు ఉండలేవు. తన బాహువులు చాచి, లోబడిన జనాల కన్నా తన బాహువులు చాచి పిలుస్తున్నాడట ఆయన. ఏ బిడ్డైనా వచ్చి ఆ ప్రేమలో, ఆ తండ్రి యొక్క ప్రేమలో తప్పిపోయిన కుమారులాగా వచ్చి ఆ తండ్రి యొక్క కౌగిట్లో ఉంటాడేమో చూస్తున్నారు. కానీ మనం ఇంకా ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా ఉన్నా, ఎన్ని సంవత్సరాల క్రితం రక్షణ పొందినా, ఎన్ని సంవత్సరాల క్రితం బాప్తిజం పొందినా, ఇంకా మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటూనే ఉండాలన్న. ఎలా ఉంది నీ విశ్వాసం? ఈ కష్టకాలంలో, ఈ శ్రమ కాలంలో, ప్రపంచమంతటా వణికిపోతున్న కాలంలో ఏ తెగులు నిన్ను ఆయన ప్రేమ నుంచి, ఆ కౌగుటి నుంచి దూరం చేస్తాయి, ఆకర్షణ నుంచి దూరం చేస్తాయి? ఏ మరణము ఆయన ఆకర్షించి దూరం చేస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా? ఆయన కౌగుటి నుంచి ఏది దూరం చేయలేదు. నిన్ను కానీ, నన్ను కానీ, తన బిడ్డలను కానీ ఆయన ఆకర్షణ అంత గొప్పది. మరి ఆయన ఆకర్షణలోకి, ఆయన కౌగిటిలోకి, ఆయన బాహుల్లోకి నువ్వు వెళ్ళాలి అంటే, నీలో ఆయన నివసించాలి అంటే, ఆయన వశములో నువ్వు ఉండాలి అంటే, నువ్వు సిలువను చూసి ఆయన నీ విశ్వాసం పెంచుకోవాలి. సిలువను చూసి ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయన నిత్య జీవ మార్గం నడిపించేవాడు, ఆయనే పరలోకములో యుగ యుగముల వరకు కూడా నీతో నాతో తోడుండే దేవుడని విశ్వసించి ఆయన ఎద్దకు రావాలి. కానీ ఈ భౌతిక స్థితిని చూసి, భౌతికమైన ఆకర్షణ చూసి ఆయన ఎద్దకు రాదు. అది ఆయన కృప మాత్రమే, ఆయన కృప మాత్రమే. అది ప్రియ సోదరి సోదరుడు, మరి విశ్వాసము పరీక్షించుకోగలుగుతున్నాము ఈరోజు. ఎందుకంటే రోజు రోజుకి ఇదిగో ఈ నెలకి అయిపోద్ది, ఈ 15 రోజులకి అయిపోద్ది, 21 రోజులకి అయిపోద్ది, 40 రోజులకి అయిపోద్ది. మళ్ళీ మన జీవితం మనం జీవించాలని ప్రపంచంతో పాటు భారతదేశంలో కూడా మనము ఎదురు చూస్తుంటే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి, మరణాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచం అంతటా కల్లోలం అవుతుంది ప్రియ సహోదరి సోదరుడా. వాటితో ఈరోజు కరోనాతో పాటు సహజీవనం చేస్తూ జీవించాలని శాస్త్రజ్ఞుల దగ్గర నుంచి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల వరకు కూడా మనం సెలవిస్తున్నారే. వాటితో పాటు, ఆ రోగాలతో పాటే, ఆ తెగుళ్ళతో పాటే మనం జీవించాలని చెప్తున్నారే. మరి వాటి నుంచి మనం రక్షించేది ఎవడు? వాటి నుంచి భయపడకుండా మనం జీవింపగలిగే స్థితి ఏమిటి? ప్రభు యేసు యొక్క ఆకర్షణలో జీవించడమే, ఆయన నీలో నివసింప చేసుకోవడమే ప్రియ సహోదరి సహోదరుడా. నీలో నివసింప చేసుకోవడమే. ఆయన ఆకర్షించుకుంటాడట ఆ స్థితి వద్దకు వస్తే.
సిలువ దగ్గరికి రాని క్రైస్తవ జీవితం, సిలువ యొద్దకు సిలువ వల్ల విశ్వాసము లేని క్రైస్తవ జీవితం వ్యర్థం. మన విశ్వాసము సిలువ మరణం మీద సిలువ వేలాడుతున్న యేసుక్రీస్తుని చూసి దాన్ని బట్టి మనం విశ్వసించాలి. కానీ కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు, తిండి లేని వారికి తిండి పెట్టాడు, పక్షవాయు రోగిని లేపాడు, 12 సంవత్సరాల రక్తస్రావి రోగి చేసే ఇవన్నీ కూడా అద్భుత కార్యాలు జరుగుతాయి. అది కృప మాత్రమే. ఆ కృప ఎల్లప్పుడూ తన బిడ్డలకు ఇచ్చే దేవుడు ఆయన. కానీ మన విశ్వాసం ఎక్కడ ఉండాలంటే వాటి మీద కాదు, వాటిని బట్టి కాదు. సిలువలో నీ గురించి నా గురించి ఆ చేసిన కల్వరి యాగాన్ని బట్టి, నిన్ను నన్ను స్వస్థపరచడానికి తిన్న ఆ కొరడ దెబ్బలు బట్టి, లెక్క తక్కువ కాకుండా తిన్న కొరడా దెబ్బలు బట్టి, ఈరోజు కరోనా నుంచి కానీ, డెంగ్యూ నుంచి కానీ, ఎయిడ్స్ నుంచి కానీ, ఎబోలా నుంచి కానీ, స్పైన్ ఫ్లూ నుంచి కానీ, ఇలాంటి భయంకరమైన రోగాల గురించి రక్షించడానికి, నిన్ను నన్ను స్వస్థపరచడానికి ఆ రోజే ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన తిన్న దెబ్బలు బట్టే మనకు స్వస్థత. వీటన్నిటి గురించి ఆ రోజు ఆయన దెబ్బలు తిన్నాడు. ఆ కల్వరి యాగాన్ని చూడొకసారి. స్వస్థత దేవుడిస్తాడు, స్వస్థత ఇస్తాడు ప్రియ సోదరి. ఆ దెబ్బ వల్లే నీకు ఆ దెబ్బ వల్లే నీకు స్వస్థత. ఎలాంటి తెగులు వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా దాని నుంచి విడుదల పొందేది ఆయన పొందిన కొరడా దెబ్బ వల్లే. నీ పాపాలు కడుక్కునేది ఆయన కార్చిన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని బట్టే. దాన్ని బట్టి మాత్రమే ప్రియ సోదరి సోదరుడా నీకు రక్షణ, నీకు స్వస్థత. అంతే తప్ప బాహ్య స్థితిలో, బాహ్య ప్రపంచంలో అందరూ ఆరాధిస్తున్నట్లు, అందరూ చేస్తున్నట్లు, అందరూ యేసుక్రీస్తున్న దేవుడని నువ్వు కూడా అదే విశ్వాసంలో కలిగి జీవిస్తున్నావేమో. కాదు, ఆయన చేసిన కల్వరి యాగాన్ని బట్టే మనకు స్వస్థత, మన పాపములకు విమోచనం, మన నిత్య జీవానికి అర్హులుగా పరలోక పౌరులుగా మనం ఉండగలుగుతున్నామంటే ఆయన చేసిన గొప్ప యాగాన్ని బట్టి. దాన్ని బట్టి నువ్వు యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా, దేవునిగా నువ్వు విశ్వసించాలి. కానీ నీ విశ్వాసము దాని మీద ఉండాలి. కానీ సూచక క్రియలు బట్టి, ఆయన చేసిన నీ కుటుంబంలో చేసిన ఉపకారములను బట్టి వాటిని మీదే బేస్ అయి నీ విశ్వాసం ఉంటుందేమో ఆలోచించు. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకో, సన్నతించుకో, స్తుతించు, ఆరాధించు ఆత్మతోటి, సత్యంతోటి. కానీ నీ విశ్వాసం నిలబడాల్సింది మాత్రం సిలువ మరణము మీద, సిలువ మీద, నీ పాపాల నిమిత్తము చనిపోయిన యేసుక్రీస్తు వారి మీద, ఆ కల్వరి మార్గం మీద, కల్వరిలో పొందిన శ్రమల మీద ప్రియ సోదరుడు నీ విశ్వాసం దాన్ని బట్టి నీ విశ్వాసం ఉండాలి. కానీ భౌతికమైన స్థితిని బట్టి, యేసుక్రీస్తు నాకు అది ఇచ్చాడు, యేసుక్రీస్తును నమ్ముకుంటే నేను ఇంకో ఇల్లు కట్టుకున్నాను, యేసుక్రీస్తును నమ్ముకుంటే నా బిడ్డకు పెళ్ళైంది, యేసుక్రీస్తును నమ్ముకుంటే నాకు ఉద్యోగం వచ్చింది, యేసుక్రీస్తును నమ్ముకుంటే నాకు అది జరిగింది, ఇది జరిగిందని, వీటిని బట్టే మన క్రైస్తవులు తిరుగుతున్నాం. మన క్రైస్తవ విశ్వాసం తిరుగుతుంది ప్రియ సోదరుడు. దాన్ని బట్టి ఏం జరుగుతుంది తెలుసా? ఆయిల్ బుడ్లు అమ్ముకునేవాళ్ళు, కర్చీఫ్లు అమ్ముకునేవాళ్ళు. తయారైంది ఎవరు బట్టి తెలుసా? మన విశ్వాసం కరెక్ట్గా లేని స్థితిని బట్టి. మన విశ్వాసం కరెక్టమైన స్థితిలో ఉంటే ఎవరు మనం మోసం చేయలేరు ప్రియ సోదరి సోదరుడు. దేని బట్టి నీకు స్వస్థత? కర్చీఫ్ను బట్టా? ఆయిల్ బుడ్డిలు బట్టా? లేదు, ఆయన పొందిన దెబ్బలు బట్టి. కల్వరి యాగములో ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన పొందిన దెబ్బలు బట్టి మనకు స్వస్థత. అందువల్ల అంటున్నాడు, నీ విశ్వాసం దేని బట్టి కావాలి తెలుసా? సిలువ యొద్దకు వచ్చి, సిలువ మరణం ద్వారా, సిలువలో చేసిన త్యాగము ద్వారా నువ్వు విశ్వసిస్తావా? ఆయన నేను ఆకర్షించుకుంటాడు. ఆయన ఆకర్షించుకుంటే ఏది ఎడబాయలేదు. మనం ఆయన ప్రేమ నుంచి ఎడబాయలేదు. రోగము, కరోనా కాదు, తెగుళ్ళు కాదు, భూకంపాలు కాదు, భారీ వర్షాలు కాదు, వరదలు కాదు, కరువు కాదు, ఆఖరికి మరణము కూడా ఆయన నుంచి మనల్ని ఎడబాయి చేయలేదు. మరి ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజు పౌలు గారు అడుగుతున్న మాట, నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకుంటున్నావు. ఈరోజు ఖాళీగా కూర్చున్నావు, సంఘ ఆరాధన లేదు, సంఘ నడిపింపు లేదు. మరి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నావా?
ఇంట్లో కూర్చొని దేవునితో సహవాసం చేస్తున్నావా? నీలో ఉన్న దేవుణ్ణి, నీలో ఉన్న యేసయ్యను నువ్వు గుర్తించగలుగుతున్నావా? నీలో ఉన్న యేసయ్యను గుర్తించాలి అంటే నీ విశ్వాసము దేన్ని బట్టి ఆలోచించాలి ప్రియ సోదరి సోదరుడా. నీ విశ్వాసాన్ని దేన్ని బట్టి ఆలోచించాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 10వ వచనం. ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది. ప్రభువుకేది ప్రీతికరమైనదో పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది. ఆయనకి ఏది ఇష్టమో పరీక్షించుకో. ఆయనకి ఏది ఇష్టమో చూడు. ఆయనకి ఏది ఇష్టపడుతున్నాడో చూడు. పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడవాలట. మనం చీకటి సంబంధులము కాదు, మన చీకటి సంబంధం కాదు ప్రేసదు. మన వెలుగు ప్రకాశించి ఉంది. ఎలాగొచ్చిందో వెలుగు అంటే వాక్యము వెల్లడగు చోటనే మనకు వెలుగాయను. ఎప్పుడు వాక్యము మనలో నివసించగలుగుతుందో, వాక్యం మనలో స్వీకరించగలుగుతున్నామో ఆ వాక్యము మనకు వెలుగాయను. మనం వెలుగు సంబంధులం. నువ్వు వాక్యము స్వీకరించకుండా, వాక్యాన్ని పట్టించుకోకుండా భౌతిక స్థితిని బట్టి, ఈ ప్రపంచ నడిపింపును నడవడికను బట్టి నువ్వు యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నావేమో. వాక్యం వెల్లడవుతుంటే నువ్వు వెలుగవుతుంది. మనం వెలుగు సంబంధులు. వెలుగు సంబంధి ఏం చేస్తాడో తెలుసా? యేసుక్రీస్తు వారికి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షిస్తూ జీవిస్తాడు. ఇగో యేసుక్రీస్తు వారు ఈరోజు నన్ను ఇంట్లో కూర్చోబెట్టాడు, లాక్డౌన్లో కూర్చోబెట్టాడు. నేనేం చెయ్యాలి? ఆయనకి ఇష్టమైన పని ఏమి చెయ్యాలి అంటే మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలంటే వాక్యము ద్వారా, లేఖనముల ద్వారా, వాక్యము ద్వారా నువ్వు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. దేనిని బట్టి నువ్వు విశ్వసించగలుగుతున్నావు? ఇన్ని సంవత్సరాలు నీ క్రైస్తవ జీవితంలో, ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా జీవించిన ఈ స్థితిలో దేనిని బట్టి నీ విశ్వాసం ఇన్ని సంవత్సరాలు నడిపించబడిందో ఒక్కసారి పరీక్షించుకో. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు. నీ పునాది ఎక్కడుందో చూడు. ప్రియమైన సహోదరి సోదరుడా, మంచి సమయం ఇది. పరీక్షించుకొని మన పునాదిని పటిష్టంగా చేసుకునే సమయం ఇది. గట్టిగా చేసుకునే సమయం ఇది. యేసుక్రీస్తు అని మూల రాయి మీద మన ఆత్మీయ జీవితము కట్టుకునే సమయం ఇది. ఇంతవరకు ఒక ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. పరుగైన జీవితం జీవించాం. ఇటొకటి కొట్టుపోతున్న జీవితం జీవించాం. ఒక్కసారి ఆగి చూడు. ఈరోజు ఈ కరోనా సమయంలో దేవుడు నీకు ఇచ్చాడేమో. ఒక్కసారి ఆగి చూడు నీ విశ్వాస జీవితం ఎలాగుందో. పరీక్షించుకో. దేనిని బట్టి నీ విశ్వాసం కలిగి ఉంటున్నావు? నీ పునాది నీ విశ్వాసం అనే పునాది దేనిని బట్టి ఉందో ఆలోచించు. ఈరోజు యేసుక్రీస్తు ఇదే అడుగుతున్నారు. సూచక క్రియలు బట్టి, అద్భుత కార్యాలు బట్టి, నీకు చేసిన ఉపకారాలు బట్టి అనుకుంటే నువ్వు భ్రష్టుడు అయిపోతావు. ప్రియ సోదరి సోదరుడా, సిలువను బట్టి ఆ విశ్వాసం మార్గంలోకి నువ్వు రావాలి. ఆ పునాదులకు రావాలి. నీ సిలువను నువ్వు మోసుకొని ప్రభువాన్ని వెంబడించే స్థితికి నువ్వు రావాలి. నీ పక్కన 1000 మంది పడినా, ఇటుపక్క 10,000 మంది పడినా తొణకని విశ్వాసకరమైన జీవితం నీకు రావాలి. రావాలంటే ఏంటో తెలుసా? యేసయ్య నీలో జీవించాలి. ఆయన వశములను ఉండాలి. ఆయన ఆకర్షణలను ఉండాలి. అలా ఉండగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా, ఏ కరుణాలు, ఏ తెగుళ్ళు, ఏ భయాలు, ఏ శోధనలు, ఏ కరువులు, ఏ మరణాలు కూడా మనల్ని ఏమి చేయలేవు. దేనికి భయపడే స్థితి కాదు క్రైస్తవులది ఈరోజు. ఎందుకంటే ఈ కరోనా వచ్చి ఏం చేసిందో తెలుసా? ఒక్కసారి ప్రపంచాన్ని వెనక తీసుకువెళ్ళింది. కాలుష్యంతో నిండిపోయి ఓజోను పొరకి హోలు పడిపోయింది. ఓజోను పొర పలచబడిపోయింది. డైరెక్ట్గా సూర్యకిరణాలన్నీ కూడా మనుషుల మీద పడిపోయి భూమి వేడి పెరిగిపోయి మనుషులు చనిపోయే స్థితి వస్తుందని భయపెడుతున్న ఈ శాస్త్రజ్ఞులు కరోనా వచ్చిన తర్వాత అన్నారు, ఓజోను పొర మళ్ళీ బలపడుతుందట, మళ్ళీ దళసరగా తయారవుతుందట. కారణం ఏంటంటే ప్రపంచంలో కాలుష్యమంతటా పోయి మళ్ళీ స్వచ్ఛమైన వాతావరణాన్ని ప్రపంచం నిండుకుంది. ఈరోజు ప్రపంచం నిండుకుంది. ఈరోజు ప్రకృతి కూడా మళ్ళీ రిఫ్రెష్ అయింది. ప్రియ సోదరి సోదరుడా, రిఫ్రెష్ అయింది. ప్రకృతి కూడా రిఫ్రెష్ అయింది.
మానవ జీవితంలో దేవునికి వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు రీఫ్రెష్ అవ్వబోతున్నాయి. పబ్బులు లేవు, తాగుబోతనం లేదు, వ్యభిచారం లేదు. మనిషి దేవుని మర్చిపోయి వాడు యాంత్రిక జీవితంలో కొట్టుకుపోతున్న స్థితి లేదు ఈరోజు క్రికెట్ ఆడుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు, క్రికెట్ మానేసి. వాళ్ళు దేవుళ్ళట, క్రికెట్ గాడ్స్, దేవుళ్ళతో పిలువబడ్డారు. సినిమా హీరోలు ఈరోజు వాళ్ళు దేవుళ్ళుగా కొలవబడుతున్నారు, మూసుకుని ఇంట్లో కూర్చున్నారు వాళ్ళు ఈరోజు. దేవుడికి విరుద్ధమైన అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఈ కరోనాకి రీఫ్రెష్ అవుతుంది ప్రియ సహోదరి సోదరు, రీఫ్రెష్ అవుతుంది ఈరోజు. చేస్తున్నాడు దేవుడు, ప్రజలకి మరొక్కసారి అవకాశం ఇస్తున్నాడు ఈరోజు రీఫ్రెష్ అవ్వడం కోసం. మరి నీ విశ్వాసం కూడా రీఫ్రెష్ అవ్వగలుగుతుందా ఈరోజు? పరీక్షించుకోగలుగుతున్నావా ఈరోజు? నీ జీవితాన్ని, నీ ఆత్మీయ స్థితిని పరీక్షించుకోగలుగుతున్నావు ఈరోజు. కానీ రేపు ఎలాగుందని భయపడుతున్నావా? రేపేమీ కాదు ప్రియ సోదరి సోదరుడా, ఆయన ఆకర్షణలో ఉండగలిగితే, ఆయన వశంలో ఉండగలిగితే రేపటి గురించి నువ్వు భయపడవసరం లేదు. ఈరోజు ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకో, నీ విశ్వాసాన్ని పరిశోధించుకో ఈరోజు. ఎందుకంటే ప్రకృతి రిఫ్రెష్ అయిపోయింది, మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. ఆ గంగా నది కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రభుత్వం గట్టి పెడుతుంటుంది క్లీన్ చేయడానికి. ఈరోజు అది క్లీన్ అయిపోతుంది, సాగరాలు క్లీన్ అయిపోతున్నాయి. ప్రకృతి వాయు కాలుష్యం తగ్గిపోయింది ఈరోజు. రిఫ్రెష్, వాతావరణం మొత్తం రిఫ్రెష్ అయిపోయింది ఈరోజు. మనిషి కూడా రిఫ్రెష్ అవుతున్నాడు. తాగుబోతులు రిఫ్రెష్ అవుతున్నారు, వ్యభిచారం చేసే వాళ్ళు రిఫ్రెష్ అవుతున్నారు, జోదగాళ్ళు రిఫ్రెష్ అవుతున్నారు ఈరోజు. కట్టడి చేసి పారేశాడు, ఏమీ లేకుండా దేవుడు. అది ఏంటో తెలుసా నీకు? దేవుడికి వ్యతిరేకంగా అన్నీ కూడా క్లోజ్ చేసి మానవుడికి మరొక అవకాశం ఇస్తున్నాడు. ఒక్కసారి పరిశీలించుకో, నీ బతుకేమిటో, నీ జీవన విధానం ఏంటో, జీవన మార్గం ఏంటో, ఎక్కడికి నడవగలుస్తున్నావు నువ్వు, ఎక్కడికి నడుస్తున్నావు, నీ మార్గం ఏంటో, గమ్యమేంటో, నరకమా పరలోకమా? ఒక్కసారి ఆలోచించే ప్రియ సోదరి సోదరుడు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వాడికి వెర్రితనమట, విశ్వసించి రక్షించబడుతున్న మనకది దేవుని యొక్క శక్తి. ఎట్లా వస్తుంది దేవుని యొక్క శక్తిని? దేవుని యొక్క శక్తి నీలో ఎలా నిండుకుంటుంది? దేవుని యొక్క శక్తిని నువ్వు ఎలా జీవించగలుగుతావంటే, ఇదిగో ఆ సిలువను గుర్చిన వార్త, ఆ సిలువ యొద్దకు రావాలి. ఏం జరిగింది సిలువలో అంటే రీఫ్రెష్ జరిగింది. అక్కడ పాపాత్ముడైన మానవుడు పవిత్రుడిగా మారే సమయం అది. అనీతిమంతుడిగా పనికిమాలిన నరకపాలవుతున్న మానవ జీవితాన్ని పవిత్రతం చేసి నిత్య జీవనం నడిపించుకునే స్థితి అది. మన బ్రతుకుని, మన పాప బ్రతుకుని, మన పాప స్థితిని ఆయన మీద వేసుకొని ఆయన నీతిమంతుని మనకిచ్చాడు, ఆయన పవిత్రత మనకిచ్చాడు, పరలోకానికి మనం తీసుకువెళ్ళాడు. దాని యొద్దకు వచ్చి రిఫ్రెష్ అవ్వాలి ఈరోజు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, సిలువ అవన్నీ కూడా ఒక్కసారి నీ గురించి జరిగింది. పౌలు గారు అంటున్నారు, ఆ సిలువను గూర్చిన వార్త నశించిపోతున్నవాడికి వెర్రితనముగా ఉంటుంది. కానీ ఎవరైతే విశ్వసిస్తున్నారో, విశ్వాసం కలిగి ఉన్నారో, రక్షించబడుతున్నారో వాళ్ళకి దేవుని యొక్క శక్తి అది. సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. లాక్డౌన్లో గృహంలో కూర్చొని ఉన్న నువ్వు ఒక్కసారి పరిశీలించుకో. ప్రభు సన్నిధిలో, ప్రభు వాక్యంలో, ప్రభు లేఖనముల ద్వారా ఒక్కసారి పరిశీలించుకో నీ ఆత్మీయ జీవితాన్ని. నీ విశ్వాసానికి పునాది ఏంటి? దేన్ని బట్టి నువ్వు విశ్వసిస్తున్నావు? నువ్వు పొందుకున్నవన్నీ అని కృప వల్ల మాత్రమే పొందుకున్నావు ప్రియ సోదరి సోదరుడా, కృప వల్ల మాత్రమే. కానీ వాటిని బట్టి విశ్వాసం కాదు. అది ఇస్తాడు తండ్రి తన బిడ్డకి ఏమి కావాలో అవి ఇచ్చే దేవుడు మన దేవుడు. బిడ్డ యొక్క అవసరాలు అన్ని కూడా సమకూర్చి ఇచ్చే దేవుడు ఆయన. ఏ అవసరం ఉందో అవసరాన్ని ముందుగానే గ్రహించి నీకు ఇచ్చే దేవుడు ఆయన. కానీ నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆ సిలువ యొద్దకు రావాలి. ఆ సిలువ మీద నీ బదులు, నీ పాపం బదులు, నీ నరకానికి వెళ్ళే నీ స్థితిని బదులు ఆయన పొందిన ఆ నరక వేదన అనుభవించు. ఒక్కసారి చూడు.
ఆయన పలుకుతున్న మాటలు చూడు, నీకోసం చేస్తున్న ప్రార్థన చూడు, పడుతున్న నరక బాధను చూడు. దేవుడై ఉండి తనను తాను తగ్గించుకొని ఆయన చేస్తున్న ఆ యొక్క గొప్ప కార్యం చూడు. ఎప్పుడైతే నువ్వు చూసి ఆ శిలువ ఎద్దకు వచ్చావో ప్రియ సోదరి సోడా, నేను విడిచిపెట్టాడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఆలోచించి ఈరోజు పరీక్షించుకో. ఈరోజు నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. ఈరోజు ఆయన వద్దకు రా. ఈరోజు ఆయన నీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మీరు భ్రష్టులు కాని ఎడల ఆయన నీలో ఉన్నాడని మీకు తెలియదా? మన భ్రష్టులం కాదు. దేవుడు మంచి దేవుడు, ప్రియమైన దేవుడు, ప్రాణం ఇచ్చే దేవుడు, మనల్ని రక్షించి పరలోకానికి తీసుకువెళ్ళే దేవుడు, చేయిపట్టి నడిపించే దేవుడు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం. మన భ్రష్టులము కాకుండా మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, రక్షకుడైన దేవ, మీకు వేలాది స్తుతి స్తోత్రం తండ్రి. కనికరం గల రాజా మీకు వందనములు, మహిమగల రాజా నీకు వందనములు, స్తుతులకు పాత్రుడా నీకు వందనములు, స్తోత్రుడైన దేవుడా నీకు వందనములు తండ్రి. ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అర్పించుకుంటున్నాను అయ్యా. మా విశ్వాసం ఏమిటో, ఏ స్థితిని బట్టి మా విశ్వాసం కలిగి ఉన్నామో, మా విశ్వాస పునాది దేని బట్టి ఉందో నాయనా ఒక్కసారి పరీక్షించుకో, పరిశోధించుకోని ప్రభు. నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టి, చెప్పిన మాటను బట్టి ప్రభు, ఇదిగో మా జీవితాన్ని మేము పరిశీలించుకుంటున్నాం తండ్రి. సూచక క్రియలు బట్టి కాదు నాయన, అద్భుత కార్యాలు బట్టి కాదు నాయన ప్రభు, వాటి బట్టి కాదు ప్రభు మా విశ్వాసం. నువ్వు భూమి మీద నుంచి లేపబడిన ఆ స్థితి, సిలువ స్థితిని చూసి నాయన, సిలువ మీద మా గురించి నువ్వు పడుతున్నాను ఆ బాధను చూసి తండ్రి, మా పాపములు ప్రభు మీ మీద వేసుకొని అయ్యా మా పాప భారాన్ని మీరు మోస్తూనైనా మా స్వస్థత కోసం మీరు తిన్న కొరడా దెబ్బలను బట్టి ప్రభు నిత్య జీవాన్ని మమ్మల్ని తీసుకువెళ్ళాలని, తండ్రితో సహవాసం చేయడానికి మీరు పడిన ఆ యొక్క బాధను చూసిందైనా ఆ సిలువ యొద్దకు మేము రావాలి తండ్రి. దాన్ని బట్టి మేము విశ్వసించాలయ్యా. మా రక్షణ బట్టి మేము విశ్వసించాలి ప్రభువా. మీ ఆకర్షణలోకి, మీ వశంలోకి మేము ఉండాలని ఆయన తండ్రి. ప్రభువా, మీ నామాన్ని బట్టి ప్రభువా, ఇదిగో ఈ భయంకరమైన దినముల్లో ఎంతోమంది ప్రభువా తండ్రి స్తోత్రమయ్యా బాధపడుతున్నారు, ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు నాయన. ఆ బిడ్డలందరినీ ప్రభువా తండ్రి స్తోత్రం మీ చేతికి అప్పగించుకుంటున్నాను. నిజమైన రక్షణ మార్గంలో నిజమైన తండ్రి నీవేనని ప్రభు వాళ్ళు గ్రహించి నాయన బిడ్డలుగా వాళ్ళు పొందుకునే ప్రతిదీ కూడా పొందుకోవడానికి కృప చూపించండి. మీ చిత్తమైతే ప్రభువా ఈ కరోనా బారి నుంచి ఈ ప్రపంచాన్ని ప్రభువా మీరు త్వరగా రక్షించండి నాయన. ప్రతి దాన్ని కూడా రీఫ్రెష్ చేస్తున్నారు ప్రభువా. మా జీవితాలు కూడా రీఫ్రెష్ చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అర్పించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ చేతికి అప్పగించుకుంటూ మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులతో పాటు ఎల్లప్పుడూ మా అందరితో ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord.